హలో ఫ్రెండ్స్, ఈరోజు చేపల ఫ్రైకి ఈజీగా పెనం మీద ఎలా చేసుకుందాం చూద్దాం. మొగ్గ పొడి, ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్సీలో మెత్తగా ఇవన్నీ కలిపి మిక్సీ పట్టానండి. మెత్తగా పట్టాలి. అన్ని ముక్కలకి అడుగున పైన మొత్తం మద్దన చేసేసి గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. చూపించిన విధంగా ఇలాగా పేస్ట్ అంతాను పట్టించేసేయాలండి. గంట పాటు పెట్టడం వలన ఇలాగా దానికి ఉప్పు కారం అన్నీను పీల్చుకుంటుంది, ముక్కలన్నీ పీల్చుకుంటాయి. పెట్టేసేసుకుందాం. ఇలాగ అన్నిటికీ ప్యాన్ మీద ఆయిల్ ఎక్కువగా పట్టదండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆయిల్ వదిలినంత వరకు కాల్చుకోవాలి. పెట్టానండి, పెనం పెట్టాను. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నాను. అలాగా ముక్కలన్నీ పరచాలి కదండి వాటి మీద. కాగింది. ముక్కలన్నీను ఒక్కొక్క టిప్పుకి 4 అయిపోతాయండి ఫ్రై చేసుకోవడానికి. ఒక 30 మినిట్స్ పడుతుంది. చాలా సింపుల్ అండి. ఎక్కువ ఆయిల్లో వేసిస్తే మళ్ళీ ఆయిల్ ఏం చేయాలో అర్థం కాదు కదా. ఇలా చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు, చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. 4 ముక్కలు పట్టాయి, ఇంకో చిన్న ముక్క కూడా పట్టాయని దీనికి మిగిలిపోయిన పేస్ట్ అంతాను అంటిస్తున్నాను దానికి, ముక్కలకి. ఇంకో చిన్న ముక్క కూడా పట్టదనేసి దాన్ని కూడా పెట్టేస్తున్నాను. మొత్తం పెట్టేసేసామండి. చాలా సింపుల్ అండి, ఇది ఈజీ మెథడ్. 1 గంట పాటు పక్కన పెట్టడం, మొత్తం అన్నీ కలిపి మిక్సీ పట్టడం, తర్వాత పెనం మీద పెట్టి కాల్చుకోవడం. ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. ఇలాగ ఆయిల్ పీల్చుకుంటున్నప్పుడల్లా తర్వాత 1 స్పూన్ వేసుకుంటూ ఉంటే ఒక 6-7 స్పూన్లు పడతాయండి 5 ముక్కలకి. వేగుతున్నాయి. ఇలాగ వేగినాక అడుగు ముక్కలంతా ఉడుకుతుంటాయి. తర్వాత అట్ల పుల్లతోటి మనం తిప్పుతున్నానండి. ముక్కలు చిదపకుండా ఒక్కొక్కటిగా తిప్పేసేసుకుందాం. అవి ఉడుకుతున్నాయి. మసాలాలు మంచి కలరు అయిపోతాయండి, తెలిసిపోతుంది. అన్నీ అట్లాగా తిప్పేసుకున్నాక మళ్ళీ 1 స్పూన్ దానికి అట్ల పుల్లకున్న పేస్ట్ కూడా తీసేసి దానికే పెట్టేసేద్దాం. మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ పోస్తున్నాను. చాలా సింపుల్ అండి ఇది. మళ్ళీ తిప్పుతున్నాను. అడుగున అంటినంత వరకు ఉడకాలి. నూనె వదిలేస్తుందండి లాస్ట్లో. ముక్కలు వదిలేస్తే అవి వేగిపోయినట్టు లెక్క మనకి. అసలు ముక్క కూడా చెరగదండి. ఇలాగా ముక్కలు అవ్వదు, చక్కగా ముక్కలాగా ఫ్రై అయిపోతుంది. ఇంకొక స్పూన్ వేసేస్తే మొత్తం 6-7 స్పూన్లు పడతాయండి ఈ 5 ముక్కలకి. పెద్ద స్పూన్ తోటి 6-7 స్పూన్లు పడతాయి. నూనె వదులుతూ ఉంది. ఇంకొంచెం సేపు పడుతుంది, అరగంట పట్టిద్దండి. ఎట్లయినా మీడియం ఫ్లేమ్లో
ఇంకొక స్పూన్ వేసేస్తున్నాను. మొత్తం ఒక హాఫ్ కప్ అనుకోండి ఆయిల్. లాస్ట్లో మనం కొత్తిమీర ఒకటి వేసుకుంటే చాలండి. దీనికి మనం ముందే అన్నీ పేస్ట్ చేసుకొని దానికి మర్దన చేసేసి పక్కన పెట్టే ముక్కలకి వదిలేస్తుంది. చూడండి అయిపోతుంది. నూనె ఎప్పుడు వదిలిందంటే మనకి ముక్క రెడీ అయిపోయినట్టు, వేగిపోయినట్టు.